జన సైనికుల మీద మచిలీపట్నంలో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే గత ఆదివారం మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని గుడివాడలోని తోట శివాజీ ఇంటికి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో జనసేన కార్యకర్తలు ఈ విషయం తెలుసుకుని అక్కడకు వెళ్ళటం, పవన్ కళ్యాణ్కు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేయటం, దానికి పేర్ని నాని నిరాకరించి పట్టించుకోనటువంటి నేపథ్యంలో ఆయన మీద కోడిగుడ్లతోటి దాడి చేయటం, అలాగే ఆయన కారుని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయటంలో కారు అద్దాలు పగలటం, పోలీసుల సహాయంతో పేర్ని నాని అక్కడి నుంచి తప్పించుకుని మచిలీపట్నం రావటం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పేర్ని నాని మచిలీపట్నం చేరుకున్న తర్వాత జన సైనికుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో పేర్ని నాని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ ఆ ఘటనలో పాల్గొన్నటువంటి పలువురు జనసేన కార్యకర్తల మీద 0 FIR నమోదు చేయడం జరిగింది. ఈ ఘటనలో పాల్గొన్నటువంటి వారిలో మహిళలు కూడా ఉండటం అనేది గమనార్హం.